బ్యాంక్ ఆఫ్ బరోడా మెయిన్ బ్రాంచ్ గుంటూరు వారు ఈ వేలం ద్వారా ఆస్తి అమ్మకపు ప్రకటన ఇస్తున్నారు. ఆసక్తి కలవారు గమనించగలరు. ఈ వేలంలో ఉన్న ఆస్తి వివరాలు ఈ విధంగా ఉన్నాయి. గుంటూరు జిల్లా నల్లపాడు పరిధిలో సర్వే నంబర్ 606లోని 3 ఎకరముల 49 సెంట్లలో శ్రీలక్ష్మి కాటన్ ట్రేడర్స్ మరియు శ్రీ వెంకటేశ్వర ఎంటర్ప్రైజెస్ కి చెందిన ఇండస్ట్రియల్ భూమి మరియు భవనములు అమ్మకమునకు కలవు. రిజర్వు ధర 12,20,20,245 రూపాయలు. ధరావత్తు 1,20,52,024 రూపాయలు. బిడ్ పెంపుదల 20,000 రూపాయలు. ఆసక్తి కలవారు ఈ ఆస్తిని సెప్టెంబర్ 6వ తేదీ 2025 ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 6 గంటల లోపు తనిఖీ చేసుకోవచ్చును. ఈ వేలం సెప్టెంబర్ 9, 2025 మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు జరుగును. పూర్తి వివరాలకి సంప్రదించండి. బ్యాంక్ ఆఫ్ బరోడా మెయిన్ బ్రాంచ్ గుంటూరు. సెల్ నంబర్ 8977513906. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. జిల్లా లింగపాలెం మండలం కలరాయనగూడెం గ్రామంలో యాదవ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శ్రీ లక్ష్మీ గణపతి నవరాత్రి మహోత్సవాలు స్వామివారికి నిత్య పూజలతో అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా పంచాయతీ సర్పంచ్ చల్లగుల్ల రవిబాబు, తండ్రి చల్లగుల్ల రంగారావు, శ్రీమతి శ్యామల దంపతులచే ఆదివారం అన్నదాన సమారాధన నిర్వహించారు. అన్న సమారాధన నిర్వహించిన సర్పంచ్ రవిబాబుకి వారి తల్లిదండ్రులకు యాదవ ఉత్సవ కమిటీ వారు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ చల్లగుల్ల రవిబాబు, కలరాయనగూడెం వైసీపీ గ్రామ అధ్యక్షులు చలగుల్ల సూరిబాబు, చలగుల్ల రఘుబాబు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. కల్చర్ మెయింటైన్ ఏలూరు జిల్లా సాలిగూడెం గ్రామ సమీపంలో ఉన్న ఎర్రకాలువలో పడి ప్రమాదవశాత్తు మృత్యువాత పడిన హెడ్ కానిస్టేబుల్ సుబ్బారావు కుటుంబాన్ని బుట్టాయిగూడెం స్వగృహం వద్ద పరామర్శించిన ఎస్పీ ప్రతాప్ కిషోర్. అలాగే కానిస్టేబుల్ భౌతిక కాయాన్ని పూలమాలలు వేసి నివాళులర్పించారు. మృతి చెందిన కానిస్టేబుల్ కుటుంబాన్ని ప్రభుత్వ పరంగా అన్ని విధాలా ఆదుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో జంగారెడ్డిగూడెం, పోలవరం డీఎస్పీలు, సబ్ డివిజన్ సిబ్బంది పాల్గొన్నారు.
జిల్లా చింతలపూడి మండలం చింతలపూడి నగర పంచాయతీలో ప్రధాన రహదారి పెద్ద గోతులతో చెరువులను తలపిస్తున్నాయి. ఆర్ఎంపీ శాఖ నిద్రావస్థలో ఉంది. అదేవిధంగా బుట్టవారిగూడెం బాలవారిగూడెం రోడ్డు పరిస్థితి చాలా దారుణంగా ఉంది. గతంలో ఈ రోడ్డు పొయ్యాలని బురదలో కూర్చుని ధర్నా చేశారు. ఫలితం శూన్యం. అలాగే వైఎస్ఆర్ కాలనీ రోడ్డు పరిస్థితి కూడా దయనీయంగా ఉంది. వీటిని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వ శాఖలు స్పందించి రోడ్డు పోయగలరని ప్రజలు కోరుకుంటున్నారు. ఉచిత బస్సు పథకం వల్ల జిల్లా వ్యాప్తంగా టాటా మ్యాజిక్ ఓనర్లు డ్రైవర్లు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, కష్టంగా ఉందని నిరసన వ్యక్తం చేస్తూ కలెక్టరేట్ వద్ద నిరసన వ్యక్తం చేశారు. పాత బస్టాండ్ వద్ద నుంచి వాహనాలు ర్యాలీగా కలెక్టరేట్ వరకు చేరుకున్నాయి. టాటా మ్యాజిక్ వాహనాల ఓనర్లకు డ్రైవర్లకు ఉపాధి కల్పించాలని, అదేవిధంగా ఉచిత బస్సులో ప్రయాణించినట్లుగా తమ వాహనాలు కూడా రాయితీ కల్పించి మహిళలకు ఉచిత ప్రయాణం ఏర్పాటు చేయాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఐఎఫ్టీయూ రాష్ట కార్యదర్శి కె పొలారి మాట్లాడుతూ రాష్ట ప్రభుత్వం ఎన్నికల ముందు ఉచిత బస్సు పథకం వల్ల ఎవరూ ఇబ్బంది పడకుండా తగిన ఏర్పాట్లు చేస్తామని మేనిఫెస్టోలో చెప్పినప్పటికీ అమలు చేయకపోవడం విమర్శలకు తావిస్తున్నారు. ఏదైతే కుటుంబ ప్రభుత్వం ఎన్నికల ముందు హామీ ఇచ్చిందో హామీని అమలు చేయమని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎన్నికలకు ముందే మేము కుటుంబ ప్రభుత్వానికి మేము లభించాము. మీరు ఏదో హామీ ఇచ్చారో ఫ్రీ బస్సు, ఆ ఫ్రీ బస్సు కారణంగా ఆటో కార్మికులు, మోటార్ కార్మికులు, క్యాబ్ కార్మికులు, టాటా మ్యాజిక్ కార్మికులు నష్టపోతారు, ఉపాధి కోల్పోతారు. ప్రత్యామ్నాయం మీరు ఆలోచించాలని చెప్పి ముందే లభించాం. ఆటో సంఘాలతో చర్చించాలని మేము కోరాం. కానీ ఈ రోజు వరకు 16 నెలలు గడుస్తా ఏ సంఘంతో చర్చించలేదు. ఫ్రీ బస్ పెట్టే సందర్భంగా బస్ పథకం పెట్టే సందర్భంగా ఆటో మోటార్ సంఘాలతో చర్చిస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పారు. కనీసం చర్చించలేదు. ఆ సందర్భంలో 7వ తారీఖున హామీతో పాటు మాకు కూడా హామీ ఇస్తారు, అమలు చేస్తారు అనుకున్నాం. కానీ మమ్మల్ని మోసం చేశారు. 16 నెలలు గడుస్తున్నా మాకు ఏ ఒక్క హామీ అమలు చేయకపోగా ఈ రోజు ఫ్రీ బస్ పేరుతో అందరూ కోల్పోయే రకం చేశారు, నష్టపరిచారు, మమ్మల్ని మోసం చేశారు. ప్రతి వాహనం నుంచి లేబర్ సెస్ వసూలు చేస్తున్నారు. ఆ లేబర్ సెస్ డ్రైవర్లకు ఉపయోగించాలి. వేల కోట్ల రూపాయలు లేబర్ సెస్ ఈ రోజు గవర్నమెంట్ దగ్గర ఉంది. ఆ డబ్బుని మాకు ఉపయోగించాలి. ఆ సెస్ డ్రైవర్ సంక్షేమం కోసం ఉపయోగించాలి. ఇవాళ ఏ పథకం అమలు చేయాలి, మా కోసం అమలు చేసే పథకాల్లో ప్రభుత్వం పైసా ఇవ్వక్కర్లా, లేబర్ సెస్ ఉంది. ఆ సెస్ ద్వారా మాకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి అందుకోవచ్చు, సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి. ఈ పథకాలు అమలు చేయాలి. ముఖ్యంగా ఫ్రీ బస్ కారణంగా నష్టపోతున్న మొత్తం మోటార్ కార్మికులందరినీ ఆదుకోవాలని డిమాండ్ చేస్తాం. లేని పక్షంలో ఈ ఉద్యమం అన్ని చోట్ల జరుగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఉద్యమంగా వీలైతే బంద్గా కూడా ఉద్యమం చేపడతాం తెలియజేస్తాం. టాటా మ్యాజిక్ ఐక్య కార్యాచరణ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అయ్యా కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి లక్షలాది టాటా మ్యాజిక్ కార్మిక వర్గాన్ని, ఆటో రంగ కార్మిక వర్గాన్ని ఆదుకోండి అని రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమం చేపట్టారు. అందులో భాగంగానే ఏలూరు జిల్లా కలెక్టరేట్ కార్యాలయం వద్ద నిరసన ధర్నా కార్యక్రమం చేపడుతున్నాం. నేపథ్యం ఏదైతే కూటమి ప్రభుత్వం ఎలక్షన్ ముందు ఆటో రంగ మోటార్ కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తాం, ప్రత్యామ్నాయం చూస్తాం. ఉచిత బస్సు పథకాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత టాటా మ్యాజిక్ వాహనాల యాజమాన్యం కూడా హర్షం వ్యక్తం చేసిందని, అప్పట్లోనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికల సమయంలోనే ఎవరు నష్టపోకుండా 15,000 ఇచ్చే విధంగా ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చినప్పటికీ ఇప్పటి వరకు అమలు చేయలేకపోయిందని ఏలూరు నగరానికి చెందిన మదర్ తెరిసా టాటా మ్యాజిక్ యూనియన్ నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. ఏలూరు నగరంలో ఈ రోజు కలెక్టరేట్ వద్ద నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పలువురు యూనియన్ నాయకులు సిటీ న్యూస్ తో మాట్లాడుతూ ఏర్పాటు చేసిన ఉచిత బస్సు పథకం వద్ద తమ కుటుంబాలు రోడ్డున పడ్డాయని ఆందోళన వ్యక్తం చేశారు. మాది ఏలూరు మదర్ తెరిసా టాటా మ్యాజిక్ స్టాండ్. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన శ్రీశక్తి పథకం ద్వారా ఉచిత బస్సుని మేము స్వాగతిస్తాం. కానీ అదేవిధంగా మా ఆర్థిక మూలాల మీద దెబ్బపడింది. కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం మాకేదో సంవత్సరానికి 15,000 ఇస్తాము, లేకపోతే ఇంకేదో చేస్తామని చెప్పేసి అనుకుంటున్నారు. కానీ ఆ 15,000 ఇస్తే ఆ ఒక్క నెల మాత్రమే మాకు గడుస్తుంది. మాకు గడవచ్చు, గడవకపోవచ్చు. మిగతా 10 నెలలు 11 నెలలు మా పరిస్థితి ఏంటి? నేను సరైన పరిష్కార మార్గం చూపించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని వేడుకోండి. ఆంధ్ర మ్యాజిక్ ఫ్రెండ్స్ గ్రూప్ నుండి నేను ఏలూరు అడ్మిన్ అని నా పేరు దుర్గారావు. అది ఏలూరు పాత బస్ స్టాండ్ దగ్గర మా యూనియన్ వచ్చి మదర్ తెరిసా టాటా మ్యాజిక్ యూనియన్. మరి
మేము ఆగస్టు 15 ఉచిత బస్సు పెట్టిన దాని నుంచి, శ్రీ పథకం పెట్టిన దాని నుంచి మా యొక్క ఆదాయం అనేది చాలా తగ్గిపోయిందండి. మరి మేము ఉచిత బస్సును మేము స్వీకరిస్తున్నాం, కాదనట్లేదు. కానీ మా కుటుంబాలను దానివల్ల మేము చాలా మరి మా యొక్క రోజువారీ ఆదాయాన్ని మేము కోల్పోయాం. కాబట్టి మాకు తగ్గ న్యాయం జరిగించాలని మరి మా గవర్నమెంట్ని, కూటమి ప్రభుత్వాన్ని మేము అడుగుతున్నాము. ఆ యొక్క పథకాన్ని ఒకసారి పునఃపరిశీలించి దాన్ని ఏ విధంగా చేస్తే మా యొక్క జీవితాలు ఏ విధంగా మెరుగుపరుతాయి అనేది ఒకసారి మీరు ఆలోచించి మా సీఎం గారిని, నారా చంద్రబాబు నాయుడు గారిని, అలాగే డిప్యూటీ సీఎం మరి కళ్యాణ్ బాబు గారిని కూడా అడుగుతున్నాము. మరి ఒకసారి దాని యొక్క ఆ పథకం ద్వారా ఏ విధంగా మరి మేము అంతా ఇబ్బంది పడుతున్నామో మీకు తెలియపరచడానికే ఈ రోజు మేము ఈ యొక్క యూనియన్గా నిరసన ర్యాలీని ఏర్పాటు చేయడం జరిగింది ఏలూరులో. మరి ఈ విధంగానే అందరూ కూడా ఏలూరు నుంచి కాదు, మొత్తం ఆంధ్ర మాతం మీద ఉన్న అన్ని జిల్లాల్లో నుంచి కూడా అన్ని యొక్క ప్రదేశాల నుంచి కూడా మరి మా వాళ్ళందరూ కూడా ఈరోజు మరి యొక్క ర్యాలీని పిలుపునిచ్చారు. అది మేరకు మేము ఈరోజు మరి కలెక్టరేట్కి రావడం జరిగింది. మా యొక్క వినతం ఏంటంటే మా కలెక్టర్ గారికి మరి ఇస్తుంది ఏంటంటే మా యొక్క మరి చాలా ఈ ఉచిత బస్సు వల్ల మేము చాలా లాస్ పోతున్నాము. దాన్ని ఒకసారి పరిపాలించి, అలాగే మా యొక్క డీజిల్, మరి యొక్క విడిభాగాలు, మరి ఒక స్పేర్ పార్ట్ల వల్ల కొంత జిఎస్టీ అనేది కూడా గవర్నమెంట్ విధించింది. ఆ జిఎస్టీని కూడా మరి వీలైతే తగ్గించాలి, అవసరమైతే దాన్ని రద్దు చేయాలని. ఏలూరు జిల్లా కామవరపుకోట మండలం తడికలపూడి గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కార్యక్రమంలో పాల్గొని అర్హులైన పెన్షన్దారులకు పెన్షన్ పంపిణీ చేశారు. చింతలపూడి నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ సొంగ రోషన్ కుమార్ మాట్లాడుతూ అసత్య ప్రచారాలు నమ్మకండి, అర్హులైన వారందరికీ పెన్షన్ అందిస్తాము. కుటుంబ ప్రభుత్వం నాయకత్వంలో అర్హులైన ఏ పెన్షన్దారులకు కూడా తీసివేయడం జరగదు. వైసీపీ అబద్ద ప్రచారాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. తడికలపూడిలో వికలాంగులకు అంగవైకల్యం కలిగిన వారికి ఆయన పెన్షన్లు అందజేశారు. దుర్గాప్రసాద్, వీరంకి మనీషా, పేరం జ్యోతి, చల్లారి అంజలికి ఎమ్మెల్యే చేతుల మీదుగా పెన్షన్ అందజేయడం జరిగింది. తెలుగు అని చెప్పి ప్రపంచ స్థాయిలో పెట్టిన ఒక కీర్తి కానివ్వండి, ఘనత కానివ్వండి, అది ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు గారు. ఈరోజు మరి ఎంతో పెద్ద పెద్ద కంపెనీస్ లో సిఇఓలు, అట్లాగే ఏమని ఇచ్చారు నోటీసు? కంగారు పడ్డావా? మరి ఇప్పుడు ఈరోజు ఏం జరిగింది? ఈ నెల పెన్షన్ ఇచ్చాం. ఇప్పుడు ఆ నోటీస్ ఏంటంటే మీరు రెగ్యులర్గా చెకప్ వెళ్ళాలి. సో అది ఎప్పటి నుంచో ఉందో ప్రాసెస్. సో నోటీస్ వచ్చినంత మాత్రం క్యాన్సిల్ కాదు, కానీ వేరే వాళ్ళు దుష్ప్రచారం చేస్తున్నారు. సో తిప్పుకోవడానికి ఓకేనా? అందరికీ నమస్కారం. ఈరోజు చింతలపూడి నియోజకవర్గంలో మరి కామర్పాడు మండలంలో పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ ప్రోగ్రాంలో కూటమి నాయకుల కార్యకర్తలతోటి మరి పాల్గొనడం జరిగింది. అందుకంటే ముందు ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయి ఈనాటికి 30 సంవత్సరాలు ఉన్నందుకు వారికి మరి చింతలపూడి నియోజకవర్గ ప్రజల తరఫున మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తున్నాను. మరి ఆయన ఒక విజనరీ అనే లీడర్ అనే దానికి అందరూ చూస్తున్నాము. మరి గతంలో చూస్తే ప్రజల వద్ద పాలన కానివ్వండి, ఫీమేల్ లీడ్ కానివ్వండి, మరి మహిళలకి, అలాగే బీసీలకి, ఎస్సీలకి, ఎస్టీలకి, మైనారిటీస్కి చట్టాల్లో వారికి సమాన హక్కుల విషయం కానివ్వండి, వారికి పాలిటిక్స్లో మరి కావాల్సినంత స్వాతంత్రం ఇచ్చి వారిని పైకి తీసుకోవడంలో మరి ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఎంతో పెద్దపీట వేశారు. మరి అప్పుడు ఆయన కలగన్న విజన్ ఉన్న మరి నాయకుడిగా మరి హైదరాబాద్ని ఇక ప్రపంచ స్థాయిలో మరి పెట్టి ఈరోజు మరి హైదరాబాద్ అంటే మరి ప్రపంచంలోనే మరి తెలుగు వాళ్ళు ఇంకా సత్తా ఏంటో మరి నిరూపించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అష్యూరెన్స్ కమిటీ చైర్మన్ కాయకలూరు నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ కామినేని శ్రీనివాస్ కలిదిండి మండలం గోపాలపురం, వెంకటాపురం, పడమటిపాలెం, ఎస్ఆర్పీ అగ్రహారం, సానారు ద్రవరం గ్రామాలలో నరేగా నిధులతో నిర్మించిన సీసీ రోడ్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా కామినేని శ్రీనివాస్ మాట్లాడుతూ కూటమి పాలనలో నియోజకవర్గంలోని గ్రామాలు కలకలాడుతున్నాయని తెలిపారు. కూటమి ప్రభుత్వం సూపర్ 6 తో సూపర్ హిట్ కొట్టిందని, సూపర్ 6 తో పాటు వివిధ అభివృద్ది కార్యక్రమాలతో సూపర్ సెంచరీ పూర్తి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎన్డీఏ నాయకులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. ఒకసారి చూడు మామ, అడి చూడు. అలా
అదే సార్ పైగా ఇవ్వమండి, కింద వేసేయండి, అలా కింద వేసేయండి. అలాగే సార్. ఇంకా మనం అంటే ఇలా కొంచెం వెంకటాపురం రాములు పెద్దలు వాళ్ళు లేకపోతే ఏసికాయలు మనమరాలు ఎవరమ్మాలన్నా వెంకటాపురం వాళ్ళు ఏసికాయలు. ఏలూరు నగరంలో అర్హులైన ప్రతి ఒక్కరికి పెన్షన్లు మంజూరు చేస్తామని ఏలూరు శాసనసభ్యులు బడేటి చంటి అన్నారు. ఏలూరు నగరంలో 33వ డివిజన్ లో ఈ రోజు పెన్షన్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏపీఎస్ ఆర్టీసీ విజయవాడ జోనల్ చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు, ఏలూరు నగర కార్పొరేషన్ మేయర్ షేక్ నూర్జహాన్, పెదబాబు, పలువురు కార్పొరేటర్లు పాల్గొన్నారు. ప్రభుత్వం ఇచ్చే దాని మీద మీకు భరోసాగా ఉందా? ప్రతి నెల 1వ తారీఖున పెన్షన్ తీసుకుంటున్నారు. అన్ని కూడా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే మీకు ఇస్తున్నారో ఈ అందరూ ఆర్థికంగా నిలబడాలనే ఉద్దేశంతో కష్టపడలేని వాళ్ళకి మీకు ఇది ఒక ఓతంగా ఉంటుంది, కుటుంబానికి ఇస్తున్నారు. దీని మీద మీ ఒపీనియన్ చెప్పండి. మీరు ఇదేంటి ప్రభుత్వం మీద ప్రభుత్వం బాగుందని కాదు, పెన్షన్ ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేది మీరు చెప్పాలి. చెప్పించారు ఎలాగా ఉంది అనేది దాని మీద మీ స్పందన ఏంటో కూడా చెప్పండి. మరి ఈ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు మీకు ఇచ్చేది ఏ విధంగా ఉందనేది తీసుకోవడం కాదు, మీరు కూడా తీసుకెళ్లాలి కదా. ప్రతి నెల 1వ తారీఖున నాయకులు మేమందరం వచ్చి ఇచ్చేది మీకు. దీంతో పాటు ఇతరత్ర సమస్యలు ఉంటాయన్న ఉద్దేశంతోనే వస్తున్నాం. ప్రభుత్వం చేసేది ప్రజల్లోకి వెళ్ళాలంటే మీరు మాట్లాడాలి. ఇటు 1వ తారీఖుని తీసుకోవడమే కాదు, ఈ ప్రభుత్వం చేస్తుంది పేద ప్రజల కోసం ఏ విధంగా చేస్తుందని మీరు చెప్పాలి. మంచిగా ఉందా? అన్ని విషయాల్లో అన్ని ఉన్నాయా? బాగుందా? పిలిగూడి గ్రామంలో సర్పంచ్ మీద దాడి చేసినట్లు ఆరోపిస్తున్న వార్తలు అసత్య పూర్తయినవని దెందులూరు నియోజకవర్గ టీడీపీ నాయకులు ఖండిస్తున్నారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ గ్రామానికి చెందిన సర్పంచ్ పలగాని సునీత, ఆమె భర్త శ్రీనివాసరావుపై ఎన్నో ఆరోపణలు ఉన్నాయని విమర్శించారు. శాసనసభ్యులు చింతమనేని ప్రభాకర్ రావు గత 6 నెలల క్రితమే ఇరిగేషన్ పోరంబోక భూముల గురించి ఆ శాఖ అధికారులు గ్రామంలో జరుగుతున్న ఆక్రమణను తొలగించి వాటిని పూర్తిగా చదును చేసి నిరుపేదలకు ఇళ్ల స్థలాలు మంజూరు చేయాల్సి ఉందని చెప్పడం జరిగిందన్నారు. ఈ నేపథ్యంలోని ఇరిగేషన్ అధికారులు గ్రామంలో ఆక్రమణదారులకు నోటీసులు ఇవ్వడం జరిగిందని తెలిపారు. కనకడి గ్రామంలో 2018 వరకు పలగాని శ్రీనివాసరావు అనే అతను పార్టీలో ఉన్నారు. కానీ 2019లో పార్టీలో నుంచి వెళ్ళిపోయి 2009లోనే ఈ రెవెన్యూకి ఆ భూమి ఇరిగేషన్ భూమి తీసుకుని 2009లోనే నాకు ఎంఆర్ఓ గారు పట్టా ఇచ్చారు, పొజిషన్ పట్టా అని చెప్తున్నాడు. అవన్నీ పచ్చి అబద్ధాలు. 2019-21లో ప్రెగ్నెంట్ అయిన తర్వాత అతను దౌర్జన్యంగా అది 100 సంవత్సరాల నుంచి వేరే వాళ్ళ చేతుల్లో ఉందండి ఆ భూమి. ఆ భూమిని తను దౌర్జన్యంగా తీసుకొని ఆ టైంలో అక్కడ ఉన్న మట్టి అంతా అక్రమంగా తోలుకొని ఆ తాడి చెట్లన్నీ తీసేసి శుభ్రంగా సదువు చేస్తున్నాడు. మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత దాన్ని పేద ప్రజలకు ఇద్దామని చెప్పి విఆర్ఓ గారిని, ఎంఆర్ఓ గారిని అందరినీ పంపించి అది తీసుకోమని చెప్పి 6 నెలల క్రితం ఎంఆర్ఓ గారు చెప్పారు. చెప్తే అతను అప్పుడు తప్పుకొని మళ్ళీ మొన్న వర్షాలు పడిన తర్వాత దానికి నీరు సదుపాయం లేదు. వర్షాలు పడిన తర్వాత మొక్కలు పెట్టాడు.
ఆ మొక్కలు పెడితే అది దాకా ఎవడో వెళ్ళాడు, ఎలా భూమి కాదండి. కానీ ఆ కాలువను పూడ్చేసి అన్యాయంగా ఆయన చేసిన పొజిషన్ ప్రకారమే ఆయన పెద్దలుగానే ఇతను కూడా అనుసరిస్తూ నడుచుకొని ఈ కాలం కూడా పూడ్చుకొని మట్టి పూడ్చుకొని తొలి సంపాదించుకొని ఈ కాలం పూడ్చి పంట పండించుకుంటాడు. అంతేగాని ఎమ్మెల్యే గారు దీంట్లో ప్రమేయం లేదు. ఎమ్మెల్యే గారు మా ఊరు పేద ప్రజలందరికీ ఇస్తాను దాన్ని అని పొజిషన్ సర్టిఫికేట్ అతను అన్ని అబద్ధం అని చెప్పి ఈ పేద ప్రజలకు ఇస్తానని చెప్పి అప్పుడు 6 నెలల క్రితమే రెవెన్యూ వారికి చెప్పారు. కానీ ఇతను మళ్ళీ అన్యాయంగా చేస్తుంటే వీఆర్ఓ గారు పిలిపించి చెప్పించాడు. వీఆర్ఓ గారు అది కంప్లైంట్ రాసి పెట్టారండి. అదే అక్కడ జరిగింది వాస్తవంగా. నా పేరు బామతి గంగరాజు. ఈ పలగాని సీన్ అనే వ్యక్తి 185లో ఎకరం 94 సెంట్లు ప్రభుత్వ భూమిని ఇరిగేషన్ వాళ్ళకి సంబంధించిన కాలం ఉంటే 20 అడుగుల మేట ఇసుక మట్టి ఉన్నదాన్ని అతను సర్పంచ్ అయిన ఆడ మెసేజ్ సర్పంచ్ అయిన తర్వాత ఆ భూమిని మట్టి ఇసుక తరలించి ఆ ఎకరం 94 సెంట్లు సాగు చేసుకుని అందులో మొదలు కొబ్బరి మొక్కలు వేసాడు. అది కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మన ఎమ్మెల్యే బోర్ కూడా వేసాడు. ఆ బోర్కి వేరే చోట సర్వే నెంబర్ పెట్టి ఇక్కడ కరెంట్ తీసుకోవడానికి ట్రై చేశాడని చెప్పి ఆఫ్ చేసాం. ఆపిన తర్వాత ఆ కొబ్బరి మొక్కలు చచ్చిపోయినాయి. ఆ చనిపోయిన తర్వాత మళ్ళీ వర్షాలు పడేటప్పుడు వాటిలో కూరగాయ మొక్కలు పెట్టాడు. ఆ కూరగాయ మొక్కలు పెట్టిన దానివల్ల మొన్న ఎమ్మెల్యే తీసుకుంటుంది. ఇది ఎమ్మెల్యే గారి మాత్రం ఉద్దేశపూర్వకంగా చేసాడు, చంపేస్తాడు అన్నాడు. అసలు ఆయన అట్లాంటి పని ఇప్పుడు ఏమైనా చేయబోతాడని చెప్పి నేను చెప్పడం జరుగుతుంది. కొనకల శివమాన్ గౌడ్ అండి. నేను దెందులూరు నియోజకవర్గ గౌడ్ సంఘం అధ్యక్షుడిని, అదేవిధంగా మండూరు సొసైటీ బ్యాంక్ అధ్యక్షుడిని, అదేవిధంగా నేను ట్రస్ట్ ఇన్ఛార్జిగా నేను పనిచేస్తున్నాను. అయితే ఏదైతే నిన్న పెనకాడు గ్రామంలో జరిగిన పరిణామాలను చూస్తుంటే కవలకి కట్టినట్టు ఏదైతే కొండరావుపురం నుంచి వచ్చిన స్క్రిప్ట్ ని ఏదైతే స్క్రిప్ట్ వచ్చిందో ఆ స్క్రిప్ట్ ని నిజంగా ఈ త్రిమూర్తులు ఉన్నారు ముగ్గురు. ఒక ఆయన మేఘాలక్ష్మరావు, ఇంకో ఆయన మట్టా శంకరావు, ఇంకో తల్లి మట్టా రమ్య, ఏదైతే తాత రమ్య ఏదైతే ఈ స్క్రిప్ట్ ని వాళ్ళు చదివినిపించారు. కొండరావుపురం నుంచి ఏదైతే ఆ మాజీ ఎమ్మెల్యే పటాల అబ్బాయి చౌదరి ఏదైతే స్క్రిప్ట్ పంపించాడో ఆ యొక్క స్క్రిప్ట్ ని వాళ్ళు చదివినిపించారో అది జబర్దస్త్ ఏదైతే స్క్రిప్ట్ కామెడీగా ఉంటుందో నిదర్శనం అని ఈ యొక్క సాక్షిగా మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను. దివ్యాంగులకు అవ్వాతాతలకు కూటమి ప్రభుత్వం ఎప్పుడు బాసటగా ఉంటుందని ఐటీడీపీ చింతలపూడి నియోజకవర్గ అధ్యక్షులు బోడ అవినీష్ కుమార్ అన్నారు. చింతలపూడి నియోజకవర్గంలోని పాత చింతలపూడి గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా అనిల్ కుమార్ మాట్లాడుతూ ప్రతిపక్ష హోదా లేని జగన్ రెడ్డి పెన్షన్ల పంపిణీ విషయంలో దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. అర్హులైన దివ్యాంగులందరికీ పంపిణీ చేయడం జరుగుతుందని ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు మరి మన ప్రీతమ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా మన నియోజకవర్గ ఎమ్మెల్యే గారు సొంగ రోషన్ గారు ఆదేశాల మేరకు మరి మొన్న డబ్బులు తేవడం జరిగింది. డబ్బులు తెచ్చే వాళ్ళ యథావిధిగా అంటే వికలాంగులకి వృద్ధులకి చంద్రబాబు నాయుడు గారు మరి కొన్ని పెన్షన్లో మరి కొన్ని రద్దు అయినా అందరికీ యథావిధిగా పెన్షన్లు ఇచ్చేయమని మరి జీవో ఇచ్చి ఉన్నారు. దాని నిమిత్తం సచివాలయ సిబ్బంది ఇవాళ అందరికీ వికలాంగులకి వృద్ధులకి వితంతువులకి కళ్ళు గీత కార్మికులకి డప్పు కళాకారులకి అందరికీ యథావిధిగా పెన్షన్లు ఇవ్వమని మరి చంద్రబాబు మన ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. అదేవిధంగా మన రోషన్ గారు కూడా అన్ని మీడియాల్లో పెన్షన్ యథావిధిగా అందరికి ఇస్తారని ఎమ్మెల్యే గారు చెప్పడం జరిగింది. మరి మన నియోజకవర్గానికి మంచి డైనమిక్ ఎమ్మెల్యే గారు సొంగ రోషన్ గారిని మరి చంద్రబాబు గారు మనకి ఇచ్చినందుకు మనం ఎంతో సంతోషపడాలా. మళ్ళీ అదేవిధంగా ఈ మళ్ళీ ఎలక్షన్ కూడా చంద్రబాబు నాయుడు గారికి తెలుగుదేశం పార్టీకి ఓట్లేసి మళ్ళీ సొంగ రోషన్ గారిని ఎమ్మెల్యేగా గెలిపించి చంద్రబాబు గారిని ముఖ్యమంత్రిగా చేయాలని కోరుకుంటూ మన గ్రామ ప్రజలు పాచంద్రపూర్ గ్రామ ప్రజలందరూ తెలుగుదేశం ప్రయాణం చేయాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి సచివాలయం సిబ్బందికి ఇక్కడ ప్రజలకి విన్నవించుకుంటూ నాకు సెలవు తీసుకోండి. కామవరపుకోట మండలం ఆడమిల్లి గ్రామంలో పంచాయతీ సర్పంచ్ గోడపాటి కేశవరావు ఈ రోజు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కార్యక్రమాలు అమలు చేస్తున్న కూటమి ప్రభుత్వం ప్రజలకు ఎప్పుడు బాసటగా ఉంటుందన్నారు. ప్రతిపక్ష పార్టీలు చేస్తున్న అసత్య ప్రచారాలను నమ్మకండి అని అర్హులైన వారందరూ ఆనందంగా పెన్షన్ అందుకుంటున్నారని ఈ సందర్భంగా సర్పంచ్ తెలిపారు.
వెంటనే 4,000 పంపిణీ చేయటకు ఏర్పాటు చేశారు. చూడమ్మా, ఎప్పుడు ఆపలేదుగా, ఎప్పుడు ఆపలేదు కదా, ఇస్తానే ఉన్నారుగా. ఇది వరకు 3,000 ఇచ్చేవారు. తర్వాత ఈ చంద్రబాబు గారు వచ్చిన దగ్గర నుంచి 6,000 రూపాయలు ఇస్తున్నారు. 6,000 రూపాయలు ప్రతి నెల వస్తానే ఉన్నాయి. అవును కదా? సరే వెళ్ళి వస్తాం. నెల్లూరు జిల్లా కలెక్టరేట్ గోదావరి సమావేశ మందిరంలో సోమవారం జిల్లా స్థాయి ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని జిల్లా స్థాయి అధికారులతో నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా జాయింట్ కలెక్టర్ పి దాతరిరెడ్డితో పాటు జిల్లా రెవెన్యూ అధికారి వి విశ్వేశ్వరరావు, ఆర్డీఓ ఎం అచ్యుత అంబరీష్, ఎస్డీసీ కె భాస్కర్, జెడ్పీ సీఈఓ ఎం శ్రీహరి, డిఆర్డీఏ పీడీ ఆర్ విజయరాజు, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ ఎం ముక్కంటి సర్వే, సహాయ సంచాలకులు అన్సారీ, నగరపాలక కార్పొరేషన్ కమిషనర్ ఏ భానుప్రతాప్ అర్జీలు స్వీకరించారు. పేద ప్రజల కోసం అహర్నిశలు తప్పించే నాయకుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అని తొలిసారిగా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి నేటికి 30 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు దెందులూరు శాసనసభ్యులు చింతమనేని ప్రభాకర్ శుభాకాంక్షలు తెలియజేశారు. దెందులూరు మండలం కోమలి గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. కూటమి నాయకులు అధికారులతో కలిసి చిత్తనేని ప్రభాకర్ గ్రామంలో లబ్దిదారులు ఇంటి వద్దకే వెళ్లి స్వయంగా పింఛన్లు తీసుకున్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రిగా చేస్తూ నేటికి 30 సంవత్సరాలైంది. ఈ 30 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ చరిత్రలో దేశంలోనే మొట్టమొదటిసారి ప్రజల వద్దకు పాలన అనేటువంటి నినాదంతో మరి ప్రజల ముందుకు తీసుకురావడం జరిగింది. ముందెన్నడూ చూడని విధంగా దేశ విదేశాల్లో స్థిరపడినటువంటి వారికి ఒక పిలుపునిచ్చి జన్మభూమి కార్యక్రమానికి నాంది పలికారు.
అదేవిధంగా క్లీన్ అండ్ గ్రీన్ ఒక ప్రభుత్వ కార్యక్రమంగా పెట్టి ఇంప్లిమెంట్ చేసినటువంటి నాయకుడు మన ముఖ్యమంత్రి గారు. దీపం పథకాన్ని అసలు భారతదేశంలోనే మొట్టమొదటిగా మన రాష్ట్రంలోనే ఏ ఆడకూతురు పొగసూరు పోకూడదని చెప్పి దీపం కింద గ్యాస్ బండ్లు ఇచ్చినటువంటి ఘనత మన నాయకుడిది. చేతి వృత్తుల వారికి ఆదరణ కింద పనిముట్లు ఇచ్చి వాళ్ళకి ఉపాధి అవకాశాలని కలగజేసినటువంటి నాయకుడు మన ముఖ్యమంత్రి గారు. అదేవిధంగా స్థానిక సంస్థల్లో బీసీలకి రిజర్వేషన్ తీసుకుని ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బిల్డింగ్ లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.